హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్ రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే, శ్రీవల్లికి లేనిపోని మాటలన్నీ చెప్తూ ఉంటుందన్నమాట వైజయంతి. అంటే అలా బూచి కావాలనే చేశాడు, కావాలనే అంటే శ్రీవల్లిని ఎలాగోలాగా నన్ను ఎలాగోలాగా లొంగ తీసుకోవాలి అనేసి ఇలా చేశాడు అనేసి అనే విధంగా బూచి గురించి చెడ్డ చెడ్డ మాటలైతే చెప్తూ ఉంటుందన్నమాట. మా అల్లుడు మంచోడు కాదమ్మా, నువ్వు అనుకుంటున్నట్టు అంత మంచోడేం కాదు, తాగితే ఏం చేశాడో కూడా తెలీదు, కాబట్టి నీపైన ఒక కన్ను వేశాడు, కాబట్టి నిన్ను ఏం చేస్తాడో తెలీదు, చెడిపినా చెడిపేయచ్చు. నేను చెప్పినంత వరకు నీ జాగ్రత్తగా నువ్వు ఉండాలి అంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, కాబట్టి ఉదయాన్నే ఎవరికి చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో, అప్పుడే కానీ నీకు మంచి భవిష్యత్తు దొరుకుతుంది. నువ్వు లేదంటే ఇక్కడే ఉన్నావంటే నీ జీవితం మా అల్లుడు పాడు చేసేస్తాడు చూడు, అనుకున్నంత మంచోడైతే కాదు మా అల్లుడు అనేసి వైజయంతి అంటూ ఉంటుందన్నమాట. అలా శ్రీవల్లి ఏడుస్తూ ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అలా ఉదయం అవ్వకముందే ఏం చేస్తుంది అంటే, సరే నేనైతే వెళ్ళిపోతాను అనే విధంగా బ్యాగ్ అయితే మొత్తం సర్దుకుని కౌశికి గదిలోకి వెళ్ళేసి, నా వల్ల మీకు ఎప్పటికీ ఏ ఇబ్బంది కాకూడదు అనేసి కౌశికి కాళ్ళకైతే దండం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, అక్కడ గార్డెన్లోన జగదాత్రి చెట్లకి నీళ్లు పోస్తూ ఉంటుందన్నమాట. కేదార్ కాఫీ తాగుతూ ఉంటాడనమాట. అలా వాళ్ళిద్దరిని చూసేసి, జగదాత్రి వదిన ఇక్కడే ఉంది, కేదార్ అన్నయ్య ఇక్కడే ఉన్నాడు, కాబట్టి నన్ను చూశారంటే ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అనేసి ఆపేశారు, కాబట్టి నేను వెనకాల నుంచి వెళ్ళిపోదాము అనేసి వెనకాల నుంచి వెళ్తుందనమాట. అలా వెళ్తూ ఉంటే కాంపౌండ్ అటువైపు బ్యాగ్ని అయితే విసిరేస్తుందనమాట. విసిరేసి శ్రీవల్లి కూడా అక్కడికి జంప్ చేసేస్తుందనమాట. అలా జంప్ చేయగానే, జంప్ చేసి బ్యాగ్ తీసుకొని ఇలా టర్న్ అవ్వగానే ముందు జగదాత్రి నించుని ఉంటుందన్నమాట. ఎందుకంటే శ్రీవల్లి ముందుకొచ్చింది చూసే ఉంటారు, వెనకాల నుంచి వెళ్ళిపోవడం కూడా చూసే ఉంటారనమాట. ఎందుకని బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతుంది అంటే, నిన్న నైట్ జరిగిండే విషయాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఇలాంటిది మరీ జరగకూడదు అనేసి ఇక్కడి నుంచి శ్రీవల్లి వెళ్ళిపోతుందా అనేసి అడుగుదామని అక్కడికి శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి ఉంటుందన్నమాట. శ్రీవల్లి జగదాత్రిని చూసేసి షాక్లో ఉండిపోతుందన్నమాట. అంటే ఎవరికీ కనిపించకుండా వెనకాల నుంచి వచ్చాను, కానీ ఈ వదిన జగదాత్రి వదినకి ఎలా తెలిసింది అనేసి అలా శ్రీవల్లి చూస్తూనే ఉంటుందన్నమాట. అంటే జగదాత్రి శ్రీవల్లిని ఇంట్లోకి తీసుకెళ్ళి ఏం జరిగింది ఏమని అడగనుందా, లేదంటే సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి పంపించనుందా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.